అరే శంకరయ్య, ఎందుకు బాధపడతావు? నీకు మేమంతా లేమా? ఇదిగో మామయ్య వచ్చాడు, తాతయ్య వచ్చాడు, నేను వచ్చాను. మరేం భయం లేదు. నువ్విలా బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? ఏడ్చి ఏడ్చి కళ్ళన్నీ ఎలా ఎర్రగా అయిపోయాయో చూడు. శంకరయ్య, ఇంట్లో డబ్బులెక్కడ ఉంటాయిరా? మరేం లేదురా, మామయ్యకు వ్యాపారంలో కొంచెం నష్టం వచ్చింది. డబ్బు కావాలి. అదే మీ అమ్మా నాన్న ఉండి ఉంటే మాకు ఏ కష్టం వచ్చినా అడగక ముందే డబ్బు ఇచ్చేవాళ్ళు. ఏం చేస్తాంరా, అంతా మా దురదృష్టం. అవునరా శంకరయ్య, ఈ ఎండలేందా? ఈ ఏడు వ్యాపారంలో బాగా నష్టం వచ్చిందిరా. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? ఏ కష్టం వచ్చినా మీ నాన్న తెరిచేవాడు. ఇప్పుడేమో స్వర్గానికి పోయిండు. అంతా మా దురదృష్టంరా. ఓ రకంగా డబ్బులు వాడిని అడిగి తట్టు చెప్పు. అసలే అమ్మ నాన్న పోయి బాధల్లో వాడుంటే ఇటువంటి కట్టకాలంలో వాడికి మనమే అండగా ఉండాలి. పోయి ఆ బీరువాళ్ళు ఎక్కడో డబ్బులుండుంటాయి, తాళం చేతులు కూడా పక్కనే అన్న ఉంటాయి. వెళ్ళి డబ్బు తీసుకుని ఈ బ్యాగ్ నిండా నింపు. ఈ పూటకే నేను బయటికి పోయి కొడుకోరుతా. పాపం వాడు చాలా రోజుల నుంచి అన్నం తిన్నట్టుంది. ఆ కొడుకో రెండు డబ్బులు వాళ్ళేగా. రంగనాథం రామలక్ష్మి ఎంతో అన్యోన్య దంపతులు. ఆ ఊరిలో అందరికంటే బాగా ధనికులు. ఎంతో కష్టపడి పైకి వచ్చారు. వారికి బీరువా నిండా బంగారం, కట్టలు కట్టల డబ్బు, పెద్ద బంగ్లా, 50 ఎకరాల పొలం, పరపతి ఉంది. వారికి ఒక్కడే కుమారుడు శంకరయ్య. అయితే దురదృష్టవశాత్తు పట్నం వెళ్లి తిరిగి వస్తూ బస్సు ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు శంకరయ్య ఒంటరివాడయ్యాడు. బంధువులు వచ్చి శంకరయ్యను ఓదార్చినట్టే మాట్లాడి తమకు కావలసిన డబ్బు దోచుకుపోతున్నారు. పాపం శంకరయ్యను చిన్నప్పటి నుంచి అతని అమ్మా నాన్న ఏ కష్టమూ తెలియకుండా గారభంగా ప్రేమగా పెంచడం వలన అతడికి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించడం అంటే ఏమిటో తెలియదు. రోజు ఎక్కడెక్కడి నుంచో బంధువులు స్నేహితులమంటూ రావడం, శంకరయ్యకు 4 మాటలు చెప్పి డబ్బులు తీసుకుపోతున్నారు. ఒరే శంకరయ్య, ఇంకెంతకాలం బాధపడతారా? అయిందేదో అయిపోయిందే. ఇక జరగాల్సింది ఆలోచించు. ఏమేవ్ ఆ డబ్బులు కట్టలో ఆ బంగారం గిట్ట దాంట్లో సంచిలో జాగ్రత్త పెట్టినవా? శంకరయ్య, ఏదో మీ పుణ్యం అని వ్యాపారం చేసుకుంటున్నా. మరిక నేను వెళ్ళొత్తరా. ఈ డబ్బుతో నష్టం వచ్చిన వ్యాపారాన్ని సరిదిద్దాలరా. ఏమేవ్ ఇక బయలుదేరు. శంకరయ్య, నేను వదిలిపోవటానికి బాధగానే ఉందిరా, కానీ తప్పట్లేదు. మరి ఏం చేద్దాం చెప్పు? అవతలేమో నాకు అక్కడ వ్యాపారం పాడైపోతుండే. సర్లే వెళ్తున్నారా? మరి మళ్ళీ డబ్బులు అవసరం పడితే మొత్తం లేరా. మా గురించి బాధపడ మాకు. ముందు లేచి మొహం కడుక్కొని ఎంత ఎంగిలి పడు. ఏమేవ్ పోదాం. అలా స్వార్థపరులైన బంధువులు స్నేహితులు అతడికి కళ్ళబొల్లి మాటలు చెబుతూ దగ్గరై అతడి ద్వారా తమ అవసరాలు తీర్చుకునేవారు. అయితే శంకరయ్య మాత్రం క్రమంగా నిద్రాహారాలు మానివేసి పగలు రేయి అమ్మా నాన్నలను తలుచుకుంటూ కుమిలిపోతూ కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒక ఆయన శంకరయ్య ఇంటికి వచ్చాడు. దిగాలుగా కూర్చున్న శంకరయ్య అతడిని ఎగాదిగా చూశాడు. ఎవరండి మీరు? మీరు కూడా నాకు బంధువులేనా? అందరిలాగానే మీరు కూడా డబ్బు కోసమే వచ్చారా? లేదు నాయనా, నా పేరు స్వామిదాసు. మాది చాలా దూరంలో ఉన్న ఊరు. నేను మీ బంధువుని కాదు. కాకపోతే మీ నాన్నగారికి నాకు పరిచయం ఉంది. నా విషాదాన్ని పోగొట్టి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు మీ నాన్నగారు. ఇప్పుడు మీ కుటుంబంలో జరిగిన విషాదం తెలిసి తట్టుకోలేక చూసిపోదామని వచ్చాను. అతడు తన తండ్రి వలన బాధపడ్డాడని చేసిన సాయం మర్చి వెన్నుపోటు పొడిచే నీచులున్న ఈ రోజుల్లో తండ్రి చనిపోయాడని తెలిసి ఎక్కడి నుంచో వెతుక్కుంటూ బాధతో వచ్చిన అతడిని చూసి శంకరయ్య తన అమ్మ నాన్న పదే పదే గుర్తొస్తున్నారని, తనకు జీవించాలని లేదని రోధించసాగాడు. ఊరుకు నాయనా, జీవితం చాలా విలువైనది. పొద్దస్తమానం పోయిన వాళ్ల కోసం దుఃఖిస్తూ కూర్చున్నంత మాత్రాన వాళ్ళు తిరిగి రారు. పై ఉన్న వాళ్ళ ఆత్మలకు సంతృప్తి కలగాలంటే నువ్వు జీవితంలో ఎదిగి మీ నాన్నగారి ఆశలను ఆశయాలను నెరవేరుస్తూ చక్కగా సంసార జీవితం గడపాలి. అదే వాళ్ళ కోరిక. శంకరయ్య, నీ దుఃఖం తీరే మార్గం నేను చెప్తాను. నా మాట వింటావా మరి? ఆ వ్యక్తి అలా చెప్పేసరికి శంకరయ్య సరే ఏంటో చెప్పండి అన్నాడు. బాబు,
నువ్వెక్కడే ఉంటే పాత జ్ఞాపకాలతో మనశ్శాంతి ఉండదు. మనిషి జీవితంలో యుక్త వయసు ఎంతో ముఖ్యమైనది. దానిని నువ్వు కన్నీటితో వృధా చేయకూడదు. అందుకని నువ్వు నాతో పాటు మా ఊరికి రా. అక్కడ ఒక పెద్ద భవంతి అమ్మకానికి ఉంది. దాన్ని కొనుక్కో. కొత్త వాతావరణంలో మనసుకు తగిన పాతగాయాలు త్వరగా నయమవుతాయి. నా మాట విని నాతో పాటు రా నాయనా. అతడి మాటలు విన్న శంకరయ్య సరేనని మర్నాడు తనకున్న ఆస్తులన్నీ అమ్మి బీరువాలో ఉన్న బంగారం డబ్బు కూడా బస్తాల్లో కట్టి వెంట పెట్టుకుని స్వామిదాసు వెంట అతడి ఊరికి బయలుదేరాడు. వాళ్ళు వెళుతున్న గుర్రపు బండి ఊరి పొలిమేర దాటి ఒక దట్టమైన అడవి మార్గంలో వెళ్లసాగింది. శంకరయ్యకు అనుమానం వచ్చింది. ఊరికి వెళ్తానని ఇలా అడవిలోకి ఎందుకు తీసుకువచ్చావని అడిగాడు. దానికి స్వామిదాసు తన ఊరికి ఈ అడవి మార్గం దగ్గర దారి అని చెప్పాడు. గుర్రపు బండి అలా వెళుతూనే ఉంది. అడవిలో ఎక్కడో పులి గాండ్రింపు వినిపించింది. ఆ శబ్దానికి శంకరయ్య వణికిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్లేసరికి హఠాత్తుగా 4 దొంగలు బండిని అడ్డుకుని కత్తులతో స్వామిదాసుని శంకరయ్యను బెదిరించి బస్తాల్లో ఉన్న డబ్బునంతా దోచుకుని పోయారు. అయ్యో, నా డబ్బంతా దోచుకుపోయారు. ఇప్పుడు ఏమిటి చేయడం? అది మా ఆస్తి మొత్తం అమ్మిన వచ్చిన డబ్బు. ఉన్నట్టుండి ఇలా జరిగిందేంటి? అయ్యో భగవంతుడా, ఇలా చేశాయేమయ్యా? అలా తన డబ్బంతా దొంగలు ఎత్తుకు వెళ్లారని నెత్తి నోరు కొట్టుకుంటూ శంకరయ్య అక్కడే కూలబడిపోయాడు. స్వామిదాసు అతడిని ఓదార్చాడు. నాయనా, డబ్బు పోయిందని విచారించి మాకు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. శంకరయ్య, మీ కన్న తల్లిదండ్రులే దూరమయ్యారు. దాని ముందు ఈ డబ్బు ఒక లెక్కలోనిది కాదు. నువ్వే ఒకసారి ఆలోచించు. పోతే పోయింది లేవయ్యా, తిరిగి మీ ఊరికి పోదాంపా. స్వామిదాసు అలా చెప్పి శంకరయ్యను తిరిగి అతడి ఊరికి తీసుకువచ్చాడు. ఒక చెట్టు కింద కూర్చుని శంకరయ్య ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు తనకు ఆస్తిపాస్తులు లేవు, ఇల్లు లేదు, ఎవరూ లేని అనాథ, చేతిలో డబ్బు లేకుండా ఇప్పుడెలా బ్రతకాలి అని శంకరయ్యకు దిగులు పట్టుకుంది. తన జీవితం ఇలా అయిపోయిందేమిటని బాధపడసాగాడు. నాయన శంకరయ్య, బాధపడ మాకు. నిన్ను నీ మనసు పెట్టే కష్టాల నుంచి దూరం చేద్దామన్న ఆలోచనతోనే మా ఊరికి తీసుకుపోయి నీతో ఇల్లు కొనిపిద్దామనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను ఊహించలేదయ్యా. ఓ పని చేద్దాం, ప్రస్తుతానికి నీ ఊళ్ళోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుందాం. ఈలోపు నేను మా ఊరికి వెళ్లి కొంత డబ్బు తీసుకువస్తాను. దానితో కొంత పొలం నీ కోసం కొంటాను. అలా వ్యవసాయం చేసుకుంటూ నువ్వు బ్రతకవచ్చు. నేను కూడా కొంతకాలం పాటు నీకు తోడుగా ఇక్కడే నీతో పాటు ఉంటాను. స్వామిదాసు అలా చెప్పి అదే ఊరిలో శంకరయ్య కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అందులో కావలసిన సామానులు అమర్చి పొలం కొనడానికి డబ్బు తేవడం కోసం తన ఊరు వెళ్లాడు. మధ్యాహ్నం అయింది. శంకరయ్యకు ఆకలి వేయసాగింది. తనకేమో అన్నం తినడం తప్ప వండడం రాదు. ఏమి చెయ్యాలని ఆలోచిస్తూ ఒకసారి తల్లి వండేది గుర్తుకు తెచ్చుకున్నాడు. వెంటనే సంతకు వెళ్లి కొన్ని కూరగాయలు కొని ఇంటికి వచ్చి అన్నం పొయ్యి మీద పెట్టాడు. కొంతసేపటికి ఇంటి ముందు ఎవరో అమ్మాయి గొంతు వినడంతో పాటు బయటకు వచ్చాడు. ఏమండి, మీరెవరో గాని దారి తప్పి వచ్చినట్టున్నారు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. వెళ్ళండి, అవతల అన్నం పొయ్యి మీద పెట్టాను. ఏమయ్యా, అన్నం వండటం రాదా? నువ్వు వండే అన్నం ఎప్పుడో మాడిపోయింది. ఇంత దూరంలో ఉన్న నాకు అన్నం మాడిన వాసన వచ్చింది. ఎవరింతోనా అని ఇక్కడకు వచ్చాను. నీకు వండటం రాదులే గాని కొంచెం పక్కకు జరుగు, నేను వంట చేసి వెళ్తాను. అలా చెప్పి ఆ యువతి ఇంట్లోకి వచ్చి మాడిపోయిన అన్నాన్ని పక్కన పెట్టి తిరిగి అన్నం వండి చకచకా కూరగాయలు తరిగి కూర చేసింది. ఇదంతా చూస్తున్న శంకరయ్య ఎవరో ముక్కుమొహం తెలియని అమ్మాయి రావటం ఏంటి, అన్నం వండటం ఏంటి అని ఆశ్చర్యపోయసాగాడు. ఏమండి, మీరెవరో గాని భలే సమయానికి వచ్చారు. నిజంగా నాకు వంట రాదండి. ఆకలికి తట్టుకోలేక ఏదో నాకు తోచినట్టు వంట చేద్దామని ప్రయత్నించాను. అవును, వంట అంత త్వరగా ఎలా చేశారండి? మంచి కూర చేశారు, చాలా బాగా ఉంది. మీరు చేసిన సహాయానికి మీకెంతో రుణపడి ఉంటాను. శంకరయ్య అలా పొగిడేసరికి ఆ యువతి నవ్వుకుంటూ వెళ్లిపోయింది. బాగా ఆకలిగా ఉండటం, కూర రుచిగా ఉండటంతో కడుపు నిండా భోంచేశాడు. బయట అరుగు మీద కూర్చుని డబ్బు తెస్తానని వెళ్లిన స్వామిదాసు కోసం ఎదురు చూడసాగాడు. సాయంత్రం అయ్యింది. శంకరయ్యకు ఆకలవుతుంది. పొద్దునంట ఎవరో యువతి వచ్చి వంట చేసింది. మరి ఇప్పుడెలా? అలా ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్లి అన్నం వండుకుంటున్నాడు. మళ్లీ ఆ యువతి వచ్చి అన్నం వండి కూర చేసి వెళ్ళింది. అలా రోజు అన్నం వండే సమయానికి ఆ యువతి వచ్చి బండి వెళ్లేది.
3 రోజులకు స్వామిదాసు వచ్చాడు. అన్నమాట ప్రకారం డబ్బు తెచ్చాడు. మరేమనుకో మాకు శంకరయ్య, నేను మా ఊరికి వెళ్ళగానే ముఖ్యమైన పని ఒత్తిడిలో పడి రాలేకపోయాను. ఇదిగో డబ్బు తెచ్చాను. పద, గ్రామ పెద్ద వద్దకు వెళ్లి అతని సహాయం తీసుకొని ఏదైనా పొలం అమ్మకానికి ఉందేమో అడుగుదాం. అలా ఇద్దరూ కలిసి ఊరి పెద్ద ఇంటికి వెళ్లారు. ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. తమకు సాగు చేసుకోవడానికి ఎక్కడైనా పొలం అమ్మకానికి ఉందేమోనని చెప్పమని స్వామిదాసు అడిగాడు. అలాగా, చాలా సంతోషం. నాకు కష్టపడి ఒళ్ళొంచి పనిచేసే వాళ్ళంటే ఎంతో ఇష్టం. తప్పకుండా సహాయం చేస్తాను. లచ్చయ్య, మొన్న మధ్య కూరాకుల మల్లేశం వచ్చి పొలం అమ్ముతానని ఎవరైనా కొనే వాళ్ళుంటే చూడమని చెప్పాడు కదా, ఒకసారి మల్లేశాన్ని బేరం వచ్చి పిలుచుకురాపో. అలా ఊరి పెద్ద సహాయంతో పొలాన్ని కొన్నారు. శంకరయ్యతో పాటు స్వామిదాసు కూడా పగలు రాత్రి అని చూడకుండా కష్టపడి పనిచేయసాగారు. వంట పనులు, ఇతరత్రా ఇంటి పనుల్లో కూడా అలా ఊరి పెద్ద సహాయంతో పొలాన్ని కొన్నారు. శంకరయ్యతో పాటు స్వామిదాసు కూడా పగలు రాత్రి అని చూడకుండా కష్టపడి పనిచేయసాగారు. ఇద్దరూ శ్రమిస్తుండేవాళ్లు. ఒకనాటి సాయంకాలం వంట చేయడానికి సిద్ధమైనారు. బాబాయ్, నీకు విషయం చెప్పనా? అప్పుడు నువ్వు డబ్బు తెస్తా అని మీ ఊరిలోగా అప్పుడు నాకు బాగా ఆకలయ్యి వంట చేద్దామనుకున్నా. కానీ అన్నం మాడిపోయింది. అదే సమయంలో ఒక అందమైన అమ్మాయి వచ్చింది. చాలా బాగుంది బాబాయ్. అన్నం వండింది, కూర వండింది. అబ్బా, ఆ వంట ఎంత రుచిగా ఉందనుకున్నావు బాబాయ్. అసలు మన వంటలు ఆమె వంటల ముందు ఎందుకు పనికిరావు. మళ్ళీ ఆ అమ్మాయి వస్తే బాగుండు. శంకరయ్య అలా అంటున్నాడో లేదో అంతలోనే ఆ యువతి రానే వచ్చింది. చకచక అన్నం కూర వండి అన్ని గదులు చూసి రేపు మా పని మనిషిని పంపి గదులన్నీ శుభ్రం చేయిస్తానని చెప్పి వెళ్ళింది. శంకరయ్యకు అంతా అయోమయంగా ఉంది. అయితే స్వామిదాసు మాత్రం మనసులో నవ్వుకోసాగాడు. అలా కొంతకాలం గడిచింది. తమ పొలంలో పంట బాగా పండింది. శంకరయ్య, స్వామిదాసు ధాన్యాన్ని బస్తాల్లో నింపి బళ్ల మీద ఇంటికి చేర్పించారు. శంకరయ్య ఆనందానికి అవధులు లేవు. స్వామిదాసు అది గమనించాడు. బాబాయ్, ఇప్పుడు నా మనసుకెంతో సంతోషంగా ఉంది. కష్టపడటంలో ఆనందాన్ని చూశాను. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలమే ఈ పంట. ఇప్పుడు నా మనసు చాలా తేలిగ్గా ఉంది బాబాయ్. నాయన శంకరయ్య, నీలో వచ్చిన మార్పుకి నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు తల్లి తండ్రి పోయారని, ఒంటరివాడిని అయ్యానని తిండి తిప్పల మానేసి ఎంతో కుమిలిపోయావు. తర్వాత అది మానేసి దొంగలు ఎత్తుకెళ్లిన డబ్బు గురించి, నీ బావు జీవితం గురించి, ఆకలి బాధ ఎలా తీరుతుందా అని ఆందోళన పడ్డావు. ఇప్పుడు రేయింబోళ్ళు కష్టపడి ఫలితాన్ని కళ్ళారా చూసి ఆనందపడుతున్నావు. అదే నాయన జీవితం అంటే. మనిషికి అన్నిటికంటే ముఖ్యమైన అవసరం ఆకలి తీరడం. కడుపు నిండా తిని అన్నీ అమరినప్పుడు అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వ్యర్థం చేసుకుంటాము. అందుకే మనిషి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తుండాలి, డబ్బు సంపాదిస్తుండాలి, తాను బాగుపడి ఇతరులకు సహాయపడాలి. అప్పుడు ఏదో కమ్ముదరి చేరదు, అతడి జీవితం సార్థకమవుతుంది. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అవును బాబాయ్, రోజు మన ఇంటికి వచ్చి అన్నం వండిపోతుందే. అసలు ఆ అమ్మాయి ఎవరు? చెబుతాను నాయన. ఎన్నాళ్ళు ఈ రహస్యం నీ దగ్గర దాచాను. నేను మీ నాన్న వల్ల లబ్ధి పొందినట్టే ఈ ఊరి పెద్ద కూడా మీ నాన్న వల్ల ఎంతో లబ్ధి పొందాడు. ఊరి బాగు కోసం మీ నాన్న ఎంతో కృషి చేశాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. అందుకే ఈ ఊరి పెద్దకు మీ నాన్న అంటే చాలా అభిమానం. నువ్వు తల్లిదండ్రులు పోయారన్న దుఃఖంలో ఉన్నప్పుడు కొంతమంది బంధువులు, స్నేహితులు అనే స్వార్థపరుల గుప్పిట్లో చిక్కుకున్నామని తెలుసుకున్న ఈ ఊరి పెద్ద నాకు కబురంపి ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను ఆ ఉచ్చులో నుంచి బయటికి లాగాలని చెప్పాడు. అందుకే నేను ఆయనతో కలిసి నాటకమాడి నీ ఆస్తి మొత్తం అందించి డబ్బుతో మా ఊరికి పోతున్నట్టు నటించాను. డబ్బు ఎత్తుకెళ్లిన వాళ్ళు నిజంగా దొంగలు కాదు నాయన. వాళ్ళు ఆయన నియమించిన మనుషులే. డబ్బు ఆయన దగ్గరే నిక్షేపంలా ఉంది. అలాగే నీ ఇల్లు కూడా క్షేమంగానే ఉంది. అది ఎప్పటికీ నీదే. ఆ అమ్మాయి ఎవరో కాదు నాయన, స్వయానా ఊరి పెద్ద కుమార్తె. నీకు సహాయం చేయడం కోసమే అన్నం ఉండిపోయేది. అవును నాయనా, నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఆ అమ్మాయి గురించి ఏమనుకుంటున్నావు? నీకు నచ్చిందా? ఆ అమ్మాయి చాలా మంచిదని, ఎంతో చురుకైనదని, కలుపుగోలు మనిషని, తనకు ఆమె అంటే ఎంతో ఇష్టమని శంకరయ్య చెప్పాడు. చాలా సంతోషం శంకరయ్య.
తన కూతురి గురించి మీ అభిప్రాయం తెలుసుకునేందుకు ఊరి పెద్ద కుతూహల పడుతున్నాడు. ఇప్పుడు తెలిసింది, నీకు ఆ అమ్మాయి నచ్చింది, తనకు నువ్వు నచ్చావు. నేను వెంటనే వెళ్లి ఈ సంగతి ఊరి పెద్దకు చెబుతాను. సాధ్యమైనంత త్వరలో ఒక మంచి ముహూర్తం చూసి ఆమెతో నీకు వివాహం జరుగుతుంది నాయన. స్వామిదాసు అలా చెప్పి వెంటనే గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి ఈ విషయం తెలిపాడు. అతడు ఎంతో సంతోషించి ఒక మంచి ముహూర్తాన ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపించాడు. తన శక్తితో శంకరయ్య ఎంతో డబ్బు సంపాదించి పేదలకు ఖర్చు పెట్టాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.